మన దగ్గర పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి గారు ఉన్నారు. మరి ప్రస్తుతము తిరుపతి లడ్డు వివాదం అనేది చాలా సెన్సిటివ్ అయినది మేడం. అందరూ కూడా దీన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు. మరి తిరుపతి లడ్డు ఇంత హిందూ మనోభావాలు దెబ్బతీశాయి కాబట్టి దీన్ని ఇంత రాజకీయం చేయడం అవసరం అంటారా? అదే చెప్తున్నాము. ఇంత క్లియర్ కట్ గా మరి దేశంలోనే నంబర్ 1 అయిన ఎన్డీఆర్ఏ ఎన్డీడీపీ సంస్థలే చెప్పేసాయి ఇదంతా కూడా దీంట్లో ఏమీ కలవలేదని చెప్పేసి. మరి నిజంగా కూడా ఈ ఇంత పెద్ద సంస్థలు చెప్పిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దీన్ని ఆలోచించి ఇంతమంది భక్తుల మనోభావాలు, రాష్ట్ర ప్రజల అంటే దేశవ్యాప్తంగా ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలని మేము అడుగుతున్నాం. కానీ దీన్ని ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఎవరైతే దీన్ని మళ్ళా రాజకీయంగా ఇది చేయాలనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు దీన్ని ఏ విధంగా తీసుకుపోతే ప్రజలు దీన్ని మద్దతు పెట్టాలని చెప్పి చూస్తున్నారు. దాన్ని డైవర్ట్ చేయకోకుండా ఖచ్చితంగా ప్రజలకు వాళ్ళు మాట్లాడిన మాటలు అసలు ఎంత ఘోరంగా ఉన్నాయంటే అంత ఘోరంగా ఉన్నాయి. కాబట్టి దీంట్లో ఈ రోజు మేము చేసినది, మేము మాట్లాడినది తప్పు, మా మాటలు వెనక్కి తీసుకుంటున్నాం. ఇంతమంది మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి క్షమించాలని చెప్పాలా వాళ్ళు పెద్ద మనసుతో. అని వాళ్ళు ఒక డైవర్షన్ పాలిటిక్స్ గా చూస్తున్నారు. ఇది చాలా తప్పు, ఇట్లా చేయకూడదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి రారాజైన ఆయనే ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తూ ప్రజల మనోభావాలు దెబ్బతింటూ కలియుగ దైవమైన ఆయన వీళ్ళు చేస్తున్నది చిన్నమన్నది కాదు, పెద్దది, ఒక ప్రసాదం. పెద్ద భక్తుని కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి ప్రసాదం పైన వీళ్ళు అబద్ధాలు ఆడుతుండేది. రాజకీయమే ఉండాలా కానీ రాజకీయం లేకి దేవుళ్ళు లాక్కూడదు కదా, తప్పు కదా. అది మేము అడుగుతున్నాం ఈరోజు. మరి అడల్టరీ జరిగింది కానీ వైసీపీ వాళ్ళు కరెక్ట్ గా దాన్ని తిప్పికొట్టలేకపోతున్నారు. వాళ్ళే టీడీపీ వాళ్ళు సమర్థవంతంగా చెప్తున్నారు అని చెప్తున్నారు. మరి ఎందుకు తిప్పికొట్టడంలో వెనకబడినారని? మేము ఎక్కడా కూడా వెనకబడలేదు. మేము వెనక పడలేదు కాబట్టి ఈ రోజు ఇది నికరంగా కూడా మేము సుప్రీంకోర్టుకు వెళ్ళాం కాబట్టి, సుప్రీంకోర్టులో సిబిఐకి ఎంక్వైరీ చేశాం కాబట్టి, మేము కోరినాం కాబట్టి ఈ రోజు అంటే బయటకు వచ్చినాం. మేము ఎప్పుడైతే ప్రసాదం పైన వెనకడకు వేసింటే ఇవన్నీ కూడా వెళ్ళలేక రావు. మేము వేసినది మేమే, సుప్రీంకోర్టు పోయి సిబిఐ ఎంక్వైరీ వేసినది మేమే, వైసీపీ వల్లమే మా మీద బురద చల్లుతున్నారని చెప్పేసి. నిక్కట్టుగా దాంట్లో మేమున్న హాయంలో ఎటువంటివి కూడా జరగలేదు, అవకతవకలు అని చెప్పేసి మేము గట్టిగా భగవంతుని ప్రసాదాలు ఎటువంటివి కూడా జరగలేదు కాబట్టి ఈ రోజు మేము ఎంక్వైరీకి వెళ్ళేది మేమే ఎట్లా వెనకడు చేసిన వాళ్ళం అవుతాం. ఈరోజు ఈ సంస్థలకు ఇవన్నీ కూడా ఈ రోజు మేము దెబ్బలు తినే వాళ్ళం, మేము ఇల్లు కాల్పించుకునేటోళ్ళం, మేము కేసులు పెట్టించుకుంటున్నది మేము. ఈ రోజు వెనకడు వేసి కేసులని మా వాళ్ళ పైన పెడుతున్నారు, ఇళ్ళని మా వాళ్ళ పైన అంటిస్తున్నారు కానీ వాళ్ళు కాదు కదా. ఇవన్నీ మేము ఢీకొంటున్నాం కాబట్టి ఈ రోజు వాళ్ళు మేము ముందుకు వేసి వాళ్ళపైన ఇవన్నీ అబద్ధాలని మేము ముందుకు వెళ్తున్నాం, వాళ్ళు కాదు కదా. ఇవన్నీ కూడా విచారణ జరిపించామని చెప్పినది మేమే గవర్నమెంట్ సుప్రీంకోర్టు పోయి. మేము ఎక్కడ వేసి ఇవన్నీ బట్టపైన ఏది కాదు కదా. అడిగిన వాళ్ళని అరెస్టులు చేస్తున్నారు, అడిగిన వాళ్ళని మరి ఎక్కడెక్కడ అరెస్ట్ చేస్తున్నారు. మరి దీని మీద మీరేమంటారు? ఈ రోజు వాళ్ళ గవర్నమెంట్ ఉంది, ఈ రోజు పోలీసులందరినీ కూడా వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నారు. ఈ రోజు పోలీసులు వాళ్ళ చేతిలోకి తీసుకొని, ఆ పోలీసు అధికారాలన్నీ వాళ్ళ చేతిలోకి తీసుకొని ఈ రోజు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఈ రోజు అవన్నీ బయట పెడుతున్నారు మా వాళ్ళు. ఎక్కడ పడితే అక్కడ ప్రెస్ మీట్లు పెట్టి మీరంతా కూడా క్షమాపణ చెప్పాలా అన్నందుకే కదా మా వైసీపీ వాళ్ళ ఇళ్లపైన, ఎక్స్ మినిస్టర్ల పైన ఇళ్లపైన దాడులు చేయడము, కేసులు పెట్టడం చేస్తున్నారు. అదంతా కూడా రాష్ట్రం అంతా చూస్తుంది, ఒక రాష్ట్రమే కాదు దేశం అంతా చూస్తుంది. వీళ్ళ వికృత చేష్టాలు, వీళ్ళు ఏ విధంగా క్రూరంగా ప్రవర్తిస్తున్నారు, ఏ విధంగా ఇళ్లపైన ఉసిగొల్పి వాళ్ళ ఎమ్మెల్యేలే దగ్గర ఉండి చేస్తున్నారు అనేది ప్రతి ప్రజలు గమనిస్తున్నారు, ప్రతి వాళ్ళు గమనిస్తున్నారు. ప్రజలంతా కూడా చీకొడుతున్నారు వాళ్ళ ప్రభుత్వాన్ని. ఈ రోజు అవన్నీ కూడా రూపుమాపుకోవడానికి ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. అరెస్ట్లకు భయపడతారా? మేము ఎప్పుడు కూడా భయపడం. వైఎస్ఆర్సీపీ అంటే ఎప్పుడైనా ప్రజల మనసులమే కానీ ప్రజల కోసం ఎంత దూరమైనా పోరాటం చేస్తాం కానీ, నీతి నిజాయితీ పైన ఎంతవరకైనా పోరాటం చేస్తాం కానీ వీళ్ళు పెట్టే అక్రమ కేసులకు భయపడం, ఎక్కడికి కూడా వెనకడికి వెయ్యం. మరి రెడ్ బుక్ రాజ్యాంగం గురించి అమలు చేస్తాము ఖచ్చితంగా అని అంటున్నారు లోకేష్ గారు. మరి దాని మీద నిజంగా చేస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగమే కదా జరుగుతుండేది. కూటమి రాజ్యము ప్రజల రాజ్యం, ప్రజల పరిపాలన కాదు ఈ కూటమి ప్రభుత్వంలో ఉండేది. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఆ రెడ్ బుక్ రాజ్యాంగం పోయి అంబేద్కర్ రాజ్యాంగం రావాలని మేము అంటున్నాం. దానిపైనే కదా మేము ప్రజల్లోకి వెళ్తుండేది. ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ అంటేనే
రైతుల పక్షపాతి ప్రభుత్వం. రైతులకు ఏది ఆపద వచ్చినా కూడా మేము గట్టిగా ఉండి పోరాటం చేస్తాం. దేంట్లో పోరాటం చేస్తాలే మేము మా గవర్నమెంట్ పోయినప్పటి నుంచి కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ప్రతిరోజు ప్రజల కోసం పోరాటం చేస్తున్నది మేము. ఆదింత మేము గట్టిగా ఉండి పోరాటం చేస్తున్నాం కాబట్టి ఈరోజు వాళ్ళు ఇచ్చే పథకాలు కానీ వాళ్ళు ఇచ్చేవి ఏవైనా కానీ మేము గట్టిగా ప్రతిపక్షం గట్టిగా ఉంది వాయిస్ ఇస్తున్నాం కాబట్టి భయపడి అరకొర చేసుకుంటూ వస్తున్నారు. మేమనేది నోరు ఉప్పకోకుండా అరకొర కూడా చేయరు వాళ్ళు. అడాల్టరీ జరిగిందంటారా లేదంటారా మొత్తానికి నెయ్యిలో? ఆ సంస్థలే చెప్తున్నాయి కదా ఎక్కడ జరగలేదని. 100% ఎక్కడ కూడా జరిగే ప్రసక్తే లేదు. ఎందుకంటే అది కూడా జరిగేది ట్యాంకర్లు వాపసు పోయినది వాళ్ళ గవర్నమెంట్ వచ్చినాకనే. జూన్ జూలైలో ఎవరు గవర్నమెంట్ ఉండేది? 24 జూన్ జూలై కుటుంబ ప్రభుత్వమే కదా. వాళ్ళ ట్యాంకర్లు వాళ్ళు టెస్ట్ చేసి దీంట్లో ఇది నాణ్యతగా లేదు నెయ్యి అని చెప్పేసి వాపసు పంపించేది వాళ్ళ గవర్నమెంట్ లోనే. వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాతే మళ్ళా కూడా వాళ్ళందరూ కుమ్మకి వాళ్ళ దొడ్డిదారు నుంచి ఆ ట్యాంకర్లన్నీ పోయినది మీ ప్రభుత్వంలోనే. స్వయంగా కూడా అది సమాధానం చంద్రబాబు నాయుడు చెప్పాలి. ఆ బురద వైసీపీ పాలన చేస్తే ఈ రోజు మేమెందుకు అలాంటివన్నీ కూడా మా మీద నెట్టితే మేమెందుకు పడతాం? అందుకే మేము డైరెక్ట్ గా సుప్రీంకోర్టు కోరినది, సిబిఐ ఎంక్వైరీ కోరినది మేమే. తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు, తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా తిప్పి కొడతామంటున్నారు కంగాడి శ్రీదేవి గారు. నమస్తే, మీ కాజా హుసేన్, క్రాంతికిరణం.